ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటంటే ఆరి. సాయి కుమార్ అనసూయల మూవీ ఎలా ఉంది? చిత్రం ఆరి. నటీనటులు వినోద్ వర్మ, అనసూయ, భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్, అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, చెమ్మక్ చంద్ర, శుభలేఖ సుధాకర్ తదితరులు. సంగీతం అనూప్ రూబెన్స్, రచన, దర్శకత్వం జయశంకర్. విడుదల ఈరోజు ఫ్రైడే రిలీజ్ అయిందనమాట. పేపర్ బాయ్ ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ఆరి. అంతర్గత శత్రువులుగా పరిగణించే అర్షడ్ వర్గాల చుట్టూ అల్లుకున్న కథతో రూపొందిన చిత్రం ఇది. మరి ఈ మూవీ కథ ఏంటి అంటే, ఎలా ఉంది అంటే, అసలు కథ ఏంటో తెలుసుకుందాం. ఇక్కడ అందరి కోరికలు తీర్చబడును అనే ప్రకటనను చూసి అపర కోటేశ్వరుడైన విప్రనారాయణ పాశ్వాన్ అలియాస్ సాయి కుమార్ మొదలుకొని టీ కొట్టులో పనిచేసే అమూల్ కుమార్ అలియాస్ వైవా హర్ష వరకు వరుస కడతారు. వృద్ధుడైన గుంజన్ అలియాస్ శుభలేఖ సుధాకర్, ఎయిర్ హోస్టెస్ ఆత్రేయ అలియాస్ అనసూయ, చైతన్య అనే పోలీసు అధికారి అలియాస్ శ్రీకాంత్ అయ్యంగారు, సూర్య అనే ఒక దొంగ అలియాస్ పురిమెట్ల సూర్య, గృహిణి అయిన లక్ష్మి అలియాస్ సురభి ప్రభావతి, ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో కోరిక ఒక గ్రంథాలయంలో ఉంటుంది. అందరి కోరికల్ని సావధానంగా విని అవి నెరవేరడం కోసం ఒక్కొక్కరికి ఒక్కో టాస్క్ను అప్పచెబుతుంటారు. ఓ వ్యక్తి అలియాస్ వినోద్ వర్మ తనని తాను సైకో అంటూ పరిచయం చేసుకునే ఆ వ్యక్తి అప్పచెప్పే కొన్ని టాస్కులు ప్రమాదకరంగా కూడా ఉంటాయి. అయినా సరే తమ కోరికలు నెరవేరడం కోసం ఆ టాస్కులు పూర్తి చేయడానికి ఏమాత్రం వెనుకాడరు. నిజంగానే ఆ టాస్కులు పూర్తి చేస్తే కోరికలు నెరవేరుతాయా? ఇంతకీ అవి ఎలాంటి టాస్కులు? వాటిని పూర్తి చేయగలిగారా? ఆ ప్రయత్నంలో వాళ్లకు ఎదురైన అనుభవాలు ఎలాంటివి? అందరి కోరికలు తీరుస్తానంటూ ఆ వ్యక్తి ఎవరు అన్నది చిత్ర కథ. ఇలా ఎలా ఉందంటే, అసలు కథల్ని పురాణాల్లో ముడిపెడుతూ సినిమాలు తీయడం ఇప్పట్లో ట్రెండు. ఆరి కూడా అలాంటి ప్రయత్నమే. మనుషులందరిలోనూ ఉండే అంతర్గత శత్రువులైన అర్షడ్ వర్గాల్ని అదుపులో పెట్టకపోతే వినాశనానికి దారి తీస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలనే 6 అంతర్గత శత్రువుల కారణంగానే రావణుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు, హిరణ్యాక్షుడు తదితరులు అంతమయ్యారు. అలాంటి ప్రమాదకరమైన అరిషడ్ వర్గాల్ని జయించడం ఎలాగో, మనిషి మార్పు ఎప్పుడు ఎలా సాధ్యమవుతుందో చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం. ఇలాంటి ఓ కథని చెప్పాలనుకోవడం ఎంతమంది ప్రయత్నమో అంత సాహసం కూడా. సంక్లిష్టమైన ఈ తరహా కథాంశాల్ని అందరికీ అయ్యేలా చెప్పడం కత్తి మీద సాము. ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధానంగా 6 పాత్రల చుట్టూ కథని నడిపించారు. ఒక్కో పాత్ర ఒక్కో దుర్గుణానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో కోరికతో గ్రంథాలయానికి రావటం, వారికి బిగ్ బాస్లా టాస్కులు ఇప్పజెప్పడం, వాటిని పూర్తి చేసే ప్రయత్నాలే ప్రథమార్థం. కొన్ని టాస్కులు మరీ అతిగా అనిపిస్తాయి. వాటిని చేయడానికి ఎవరైనా అంత సులభంగా ఎలా ఒప్పుకుంటారో అనిపిస్తుంది. అసలు వీళ్ళంతా ఈ టాస్కులు ఎలా పూర్తి చేశారో అనే ఆసక్తి మధ్య ద్వితీయార్థం మొదలవుతుంది. చివరి అరగంట ఈ సినిమాకు కీలకం. అన్ని పాత్రల్ని కథలతో ముడిపెట్టిన తీరు మెప్పిస్తుంది. పతాక సన్నివేశాల్లో మైథాలజికల్ టచ్ ఈ సినిమాకి హైలైట్. చివరిలో శ్రీకృష్ణుడిని చూపించిన విధానం చాలా బాగుంది. కథని ఆరంభించిన తీరు, ముగింపు ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ మధ్య భాగం రచన సాధారణంగా అనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే, మూవీలో అరిషడ్ వర్గాలకి ప్రతీకగా కనిపించే 6 పాత్రలు మెప్పిస్తాయి. ధనవంతుడైన విప్రనారాయణ పాశ్వాన్ పాత్రలో సాయి కుమార్ నటన, ఒదిగిపోయిన విధానం, సంభాషణలు సినిమాకి బలం. ఆత్రేయ పాత్రకు అనసూయ ప్రభావం చూపించింది. క్రోధానికి ప్రతీకగా చూపించిన సిఐ చైతన్య పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ చూపించిన విధానం చాలా బాగుంది. అమూల్ కుమార్గా హర్ష చెముడు అక్కడక్కడ నవ్విస్తాడు. లక్ష్మిగా సురభి ప్రభావతి, దొంగ పాత్రలో సూర్య, గుంజన్ పాత్రలో శుభలేఖ సుధాకర్ ఓడికిపోయారు. శ్రీనివాస్ రెడ్డి, చెమ్మక్ చంద్ర, సుమన్ అమని తదితరులు పరిధి మేరకు నటించారు.
అన్ని పాత్రలు ఒక ఎత్తైతే వినోద్ వర్మ పోషించిన పాత్ర మరో ఎత్తు. కంపోస్ట్గా సాగే ఈ పాత్రకి తగ్గట్టుగా ఎంతో పరిణతిని ప్రదర్శిస్తూ వినోద వర్మ నటించారు. పతాక సన్నివేశాల్లో ఆయన పాత్ర ప్రథమార్థం ఏమిటి, అసలు ఆయన ఎవరన్నది అర్థమవుతుంది. సాంకేతిక విభాగాల్లో సంగీతం, ఛాయాగ్రహణానికి ఎక్కువ మార్పులు పడతాయి. పాటలు నేపథ్య సంగీతంతో అనూప్ మెప్పించారు. విరామం తర్వాత వచ్చే శ్రీకృష్ణుడి పాట చిత్రీకరణ చాలా బాగుంది. ఎవరు సృష్టించిన అర్షడ్వర్గాలతో కథని చెప్పాలనుకున్న జయశంకర్ ప్రయత్నం మెచ్చుకోదగదే. రచన విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. అసలు ఈ సినిమాకున్న బలాలు ఏంటో తెలుసుకుందాం. అర్షడ్ వర్గాల నేపథ్యం, నటీనటులు మరియు ద్వితీయార్థం, బలహీనతలు ప్రథమార్థం, చివరిగా ఆరి కృష్ణతత్వంతో సరికొత్త ప్రయత్నం అన్నమాట. ఇదండి ఆరి మూవీకి సంబంధించిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.